దళారి నమ్మద్దు దళారి భాష మనకు అర్థం కాదు. అవును, దళారి భాష గుజరాత్ భాష వేరే ఉంటుంది. అలా కోళ్ళు ఉంటాయి, వాళ్ళని భాషను చూసి మోసపోకుండా రెండోసారి మూడోసారి కూడా బాగానే అనిపించింది, నాలుగోసారికి మోసపోయాను. ఓకే, అంటే మోసం అంటే ఎట్లా? దగ్గర లాస్ట్ 13.6 దాకా వచ్చింది ఫ్యాట్. చూసారు అందాదా 24 లీటర్స్. 24 లీటర్ చూసారు. 24 లీటర్ల గేదె కూడా వీళ్ళ ఫామ్ లో ఉందంటే చూద్దాం, అది ఒకసారి చూద్దాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ముందుగా మన తెలుగు రైతన్న ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మన ఇక్కడ జగిత్యాల జిల్లాలోనూ ఒకసారి అయితే అడ్రస్ అడుగుదాం. తమ్ముడు ఒకసారి మీ ఫామ్ అడ్రస్ చెప్పవా? జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామం. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు? 6 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాం. ఎట్లా ఉంది రంగం? ఎట్లా ఉంది పాడి రంగం ఎప్పుడైనా ఇప్పుడు దినదినం పాలకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి పాడి రంగం ఇస్ ద బెస్ట్ ఇప్పుడు యూత్కు. ఓకే, చాలా మంది కూడా రైతులు నష్టపోతా అంటున్నారు, ఎట్లా అది ప్రాసెస్? నష్టపోవడం అంటే ఇప్పుడు సూడి గేదెలు ఉంటాయి, సూడి ఉన్న పచ్చి, అవి రెండు జమ అయ్యాక నష్టపోతుంది అట్లా. ఓకే, వెంటనే రైతులకు నేను ఒక మంచి సలహా ఇస్తున్నా. మీరు 5 నెలలు 6 నెలలు పాలు వెండుకుంటారు, 5వ నెల 6వ నెల క్రాస్ చేపియండి, ఇంకో 3 నెలలు వెండుకోండి, 9వ నెల మళ్ళీ దాన్ని సూడి మీదనే బర్రె నమ్మేయండి, దాని ప్లేస్లో ఇంకో 20,000 కలుపుకొని మళ్ళీ ఒక గేదెని తీసుకురావాలి. అట్లయితే మా డైరీ రంగంలో ఎప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది లైన్ తగ్గియకుండా నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ వర్కర్లకు కొద్దిగా జీతాలు ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు ఉంటేనే డైరీ నడుస్తుంది, రైతులు సొంతంగా వేసుకుంటలేరు ఎవరైనా. మీరు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ని గేదెలతో మొదలు పెట్టారు? 9 గేదెలతో. 9 గేదెలు ఎక్కడ తీసుకొచ్చారు? గుజరాత్కి. మీరు వెళ్ళారా డైరెక్ట్ ఆన్లైన్లో తీసుకున్నారా? ఓకే, ఆన్లైన్లో డైరెక్ట్ మీరు వెళ్ళి అక్కడ తీసుకున్నారు. ఫస్ట్ ఏమైనా మోసపోయారా? ఫస్ట్ టైం మోసపోలేను, రెండోసారి మూడోసారి కూడా బాగానే అనిపించింది, నాలుగోసారికి మోసపోయాను. ఓకే, అంటే మోసం అంటే ఎట్లా? నేను పోయే దళారు ఏం చేసిందంటే, మీరు వచ్చే అవసరం లేదు, నేను ఇక్కడ నుంచే గేదెలు పంపిస్తా, మీరు ఆన్లైన్లో డబ్బులు కొట్టి ఏరిపోద్దని ఒక 3 గేదెలు ఏరి వీడియోలు పెట్టిండు, డమ్మీ వీడియోలు పెట్టి పైసలు కొట్టమన్నాడు. కొట్టేసిన 3 లక్షల దాకా కొట్టేసిన. 3 లక్షలు కొట్టేసినాక ఫోన్ స్విచ్ ఆఫ్. మళ్ళీ తీరా గుజరాత్ పోయి అడిగితే నేను అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని నాటకాలు చేసుడు, కథలు చెప్పుడు, ఇవన్నీ జరిగినాయి. పోలీస్ స్టేషన్లో కూడా పిలిపించినాం, లాభం లేకుండా అయిపోయింది. అట్లా నష్టపోకుండా ఎవరికైనా మీరు వెళ్ళి తీసుకోవాలి. గుజరాత్ అంటే గుజరాత్, హర్యానా అంటే హర్యానా, ఏ బర్రె కావాలన్నా మీరు అక్కడ వెళ్ళి తీసుకుంటేనే, ఆన్లైన్లో మాత్రం పైసలు కొట్టుకోకండి. ఓకే, ఆ విధంగా ఫస్ట్ బాగానే పోయారు, సెకండ్ బాగానే పోయారు, ఫోర్త్ టైంలో మీరు డబ్బులు కొట్టి లాస్. ఆన్లైన్లో డబ్బులు కొట్టడం వల్ల తమ్ముడైతే ఇబ్బంది పడ్డాడు. మొత్తం 3 లక్షలు లాస్ అయిపోయారా? అవునవును, 3 లక్షలు లాస్ అయిపోయాడు. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి మొత్తం మన ఫామ్ పేరు మీద? మన ఫామ్ పేరు మీద 60 గేదెలు ఉన్నాయి. ఇప్పుడైతే అప్పుడు 9 గేదెలతో మొదలుపెట్టి ఇప్పుడు 60 గేదెల వరకు కూడా ఉన్నాయి. ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ షెడ్ విస్తీర్ణం ఎంత ఉంటుంది అందాదా? ఒక ఎకరం. ఒక ఎకరంలో షెడ్తో పాటు మనకు గడ్డి కూడా పెట్టుకున్నాడు. సూపర్ నేపియరా? ఏం గడ్డి అది? సూపర్ నేపియర్. బాగానే ఉందా? ఇక్కడ ఎకరం ఉంది, వేరే కాడ 2 ఎకరాలు ఉంది. ఓకే, ఇప్పుడు ఈ గేదెలకైతే సరిపోతుంది పచ్చి గేదె. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు ఎలాంటి దానా, ఎలాంటి ఫీడ్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గేదెలకి? ఎనీ టైం పత్తిపిండి, కందిచొన్ని, దాని మీద కుట్టి మీదకి వెళ్ళి ఈ దానం వేసుకుంటా, మీద గోధుమ పొట్టి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలాంటి సైజు గేదెలకి అందాజ ఎంత దానం వేసుకోవాలి? పూటకి 5 నుంచి 6 కిలో. ఓకే, ఇప్పుడు డెలివరీ అయింది? నిన్న అయింది. ఓకే, దూరం అందుకే పక్కకు పెట్టేశారు, చూసుకోవచ్చు. మనకైతే నిన్న డెలివరీ అయింది. జున్నుపాలు తీస్తుందా? జున్నుపాలు ఇస్తుంది. ఎన్ని పాలు ఇస్తుంది? 5 లీటర్లు ఇచ్చింది. నిన్న 5 లీటర్లు తీసినాం, ఇప్పుడు పొద్దున దూడ కిడిసి పెట్టంగా 5 లీటర్లు తీసినాం. ఓకే, యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఏంది? 10 లీటర్ల 10 లీటర్ల యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి క్వాలిటీని బట్టి కూడా మనం ఎంచుకోవాలి. అక్కడికి వెళ్ళాక కొత్తగా వెళ్ళే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దళారి నమ్మద్దు దళారి భాష మనకు అర్థం కాదు. అవును, దళారి భాష గుజరాత్ భాష వేరే ఉంటుంది. అలా కోళ్ళు ఉంటాయి, వాళ్ళని భాషను చూసి మోసపోకుండా, మీకు నచ్చితేనే గేదె ధర మాట్లాడుకోకుండా, ఒక 5-10 వేలు ఎక్కువైనా దాన్ని మాట్లాడుకోవచ్చు మనం. ఓకే, మనకి ఇక్కడ లోకల్లో తీసుకుంటే బెటర్ అంటారా, వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే బెటర్ అంటారా? ఎక్కడైనా బెటర్. రైతు ఎక్కువ బఫెలోస్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి, ఒక 2-3 కావాలంటే ఇక్కడ తీసుకోవాలి, లోకల్లో తీసుకోవాలి. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మన జాగ్రత్త మనం ఉండాలి, జాగ్రత్త వహించుకోవాలి. ఓకే, నష్టాలు అంటే ఇప్పుడు ఈ డైరీలో నష్టాలు అంతా నష్టపోతున్నాం అంటే కొంతమంది బయట ఉండి అంటే పన్నుల మీద ఆధారపడడం వల్ల కూడా అట్లా కూడా నష్టపోతుంది. ఈ డైరీలో మీరే చేసుకుంటారా? పన్నులతో పాటు? పన్నులతో కూడా నేను చేస్తాను. మీరు చేస్తారు. ఓకే, అంటే ఈ మొత్తం ఫస్ట్ ఏమైనా చదువుకున్నారా మీరు? స్టార్టింగ్ లో చదువుకున్నాను. ఏం చదువుకున్నా? డిగ్రీ చేసి ఈ రంగంలోకి ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్గా ఈ రంగంలోకి మన ఫస్ట్ రైతుల దగ్గర పాలు సేకరించి సిటీలలో అమ్మేవాడిని. ఓకే, ఇక మనకు ఎట్లా పాలు షార్టేజ్ అయినాయి. అప్పుడు పాలు షార్టేజ్ అయినాక నాకు ఆలోచన వచ్చింది, మనమే బఫెలోస్ తీసుకొచ్చి సేల్ చేస్తే ఎట్లా ఉంటుందని. అప్పుడు బఫెలోస్ తీసుకొచ్చి షెడ్ వేసుకున్నాం.
ఓకే, ఇప్పుడు ఎంత లీటర్ మన దగ్గర? 80 రూపాయలు. 80 రూపాయలు. ఓకే, మీరు ఇప్పుడు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్లో పోస్తారా? కోట్ల జైత్యాల జగిత్యాల ఇట్లా పోసి అక్కడైతే మనకి అంటే ఒక మీరు ఈ ఊరు నుంచి మొత్తం మీరే కలెక్ట్ చేసుకుంటారు. ఎన్ని లీటర్ల పాలు? మైతపూరు, మోహన్రాపట 3 ఊర్లలో రైతుల దగ్గర సేకరించుకుంటా ఈ నా పాలు ఆ పాలు 2 పాలు కలుపుకొని మొత్తం రోజు మీద వచ్చేసి ఎన్ని లీటర్ల పాలు సేకరిస్తారు? రోజు 450 లీటర్ల పాలు సేల్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తారు. 450 లీటర్ల పాలు అయితే రోజు మీద వచ్చేసి ఊర్లో అన్ని కలిపి మీ ఫామ్ లో కలిపి సేకరిస్తారు. ఓకే, ఫ్యాట్ పర్సెంటేజ్ చూస్తారా వాళ్ళు అక్కడ ఎట్లా తీసుకుంటారు? ఫ్యాట్ పర్సెంటేజ్. ఓకే, దీంట్లో బాగా వస్తుందా? జాఫరాబాద్ లో మంచిగా వస్తుందా? జాఫరాబాద్ కొద్దిగా చిక్కగా ఉంటాయి. ఎస్ఎన్ఎఫ్ కూడా ఎక్కువ వస్తుంది. ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా ఫ్యాట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర లాస్ట్ 13.6 దాకా వచ్చింది ఫ్యాట్. ఓకే, హైయెస్ట్ ఫ్యాట్ అది. ఓకే, మనం డైరీలో పోసినానికి కూడా 110 రూపాయలు. ఓకే ఓకే, ఆ ఫ్యాట్ పర్సెంటే మనకి డబ్బులు ఇచ్చారు, ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి హైయెస్ట్ మిల్క్ మన ఫామ్ లో అంటే ఎంత చూసారు అందాదా? 24 లీటర్స్ చూసారు. ఉంది, ఆ బఫెలో కూడా ఉంది. ఓకే, 24 లీటర్ల గేదె కూడా వీళ్ళ ఫామ్ లో ఉంది. చూద్దాం అది ఒకసారి చూద్దాం. 24 లీటర్ల పాలిచ్చే గేదె కూడా వీళ్ళ ఫామ్ లో ఉంది, అది కూడా చూపిద్దాం ఒకసారి. ఎస్ఆర్ఆర్ డైరీ ఫామ్ లో ఉన్నామండి, జగిత్యాల దగ్గర. పింటో బాహుబలికి లావ్ ఫైల్ నెంబర్. బాహుబలి పేరు? ఓకే, బాహుబలి అని పెట్టారు పేరు. 24 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె. జాఫరానేగా? జాఫరాబాద్ గేదె. అది కూడా పడ్డానేనా? ఓకే, ఇప్పుడు సూడితో ఉందా? సూడి లేదన్న, 3 నెలలు అవుతుంది. 12 లీటర్లు పిండుతుంది. ఇప్పుడు 12 లీటర్లు పిండుతుంది. ఇప్పుడు 10 ఇస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు తెచ్చారు అది మీరు? నేను ఫస్ట్ లోడ్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ బర్రె నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసింది అదే బర్రె. ఫస్ట్ బర్రె ఇదే. అదే 24 లీటర్ల పాలు. 24 లీటర్లు. ఇప్పటిదాకా కంటిన్యూగా ఎన్ని పాలు అంటే తగ్గకుండా ఎన్ని ఇస్తుంది? 3వ సంవత్సరం ఈనింది మన షెడ్లో. మూడో ఈత కూడా మీ ఫామ్ లో? మన షెడ్లో. ఓకే, ఈతకి ఇప్పుడు తీసుకొచ్చిన దూడలు కూడా 2 దానియేనా? ఓకే, అయితే ఇప్పుడు రెండు ఈతలలో కూడా మనకి 24 ఇచ్చింది. ఇప్పుడు కూడా 3వ ఈతలో కూడా మనకి ఎంత? 12 ఇస్తుంది. ఓకే, చూద్దాం ఒకసారి. ఆ గేదెని కూడా మనకి బాహుబలి అని చెప్తున్నారు. ఆ గేదె ఎట్లా ఉంటుంది ఏంటనేది చూద్దాం. జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన అయితే 24 లీటర్ల పాలు ఇచ్చే కూడా ఉంటాయి. అక్కడ గుజరాత్లో మీరు అంత పాలు ఇచ్చే చూసారా? 24 లీటర్ల పైన ఇచ్చే ఉన్నాయి, అక్కడ కూడా చూసారు. ఓకే, అందాదా హైయెస్ట్ ఎంత చూసారు? ఎంత? 26 లీటర్ల వరకు కూడా చూసారు. ఎందుకంటే గుజరాత్కి 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు, అక్కడ గేదెలు తీసుకొస్తున్నాడు, ఇక్కడ రైతులకు కూడా సేల్ అయితే చేస్తున్నారు. అట్లాగే వీళ్ళ ఫామ్లో కూడా పాలు అయితే సేల్ చేస్తున్నాడు. అన్ని విధాలుగా 2 విధాలుగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ 2 విధాలుగా చేసుకుంటేనే లాభమా? ఓన్లీ పాలు అమ్ముకుంటే బాగుంటుందా? 2 విధాలు చేసుకుంటే లాభం. ఓకే, సేల్తో పాటు పాలు కూడా 2 కూడా ఉంటేనే బాగుంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు వీళ్ళ షెడ్లో ఇదైతే ఫస్ట్ గేదె అని చెప్తున్నారు. ఫస్ట్ గుజరాత్ నుంచి తీసుకొచ్చిందని చెప్తున్నారు. 24 లీటర్ల పాలు. 3వ ఈతలు కూడా ఇస్తుంది. 3వ ఈతలు కూడా ఇక్కడ ఇస్తుంది. 3 ఈతలు కూడా వీళ్ళు ఇక్కడనే వీళ్ళ షెడ్లోనే ఉంచుకున్నారు. చూసుకోవచ్చు మొత్తం కూడా మంచి సైజు, హైట్ బాగుంది, చాలా సైజు ఉంది. ఇప్పుడు 3వ ఈతలు కూడా పాలు తీస్తున్నారు కంటిన్యూషన్గా. మనకి బుల్ అయితే అదేగా బుల్. ఓకే, జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన బుల్తోనే క్రాస్ చేపిస్తున్నారు. 3 ఇయర్స్ మనకి 3 ఈతలు కూడా ఇక్కడ వీళ్ళ ఫామ్లోనే ఉంది. 24 లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదె అని చెప్పారుగా, ఇదే అండి 24 లీటర్ల పాలిచ్చే గేదె. హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు, కొమ్ము క్వాలిటీ, అన్ని క్వాలిటీలు చూసుకోవచ్చు. గుజరాత్కి అయితే తీసుకొచ్చారు. మొత్తం కూడా మంచి హైట్, మంచి క్వాలిటీ ఉన్నాయి. 3rd లాక్టేషన్లో ఉంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమైనా అయిందా? ప్రెగ్నెంట్ ఏం లేదు, పాలైతే తీస్తున్నారు. ఓకే, బంధుబాయ్ చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు. అంటే డైరీ ఫామ్ సక్సెస్ అంటే డైరీ పాలతో పాటు మన గేదెలు కూడా సేల్ చేసుకుంటే బెటర్ అని కూడా తమ్ముడు అయితే చెప్తున్నారు. ఓకే తమ్ముడు, మీ అవగాహన ప్రకారం రైతులు అయితే వచ్చైతే మన దగ్గర కొనుగోలు చేసుకోవచ్చు. అట్లాగే పాలు కూడా సేల్కి ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, డౌట్లు కావాలన్నా నా నెంబర్ ఫోన్. ఓకే, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మన పూర్తి వీడియో కూడా CB న్యూస్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ. ఓకే.